నేను నిన్న కూడా కొంత చెప్పాను. టర్కీ ఆహ్, మన ఇండియాకి శత్రువైన పాకిస్తాన్‌కి సహాయం చేయడం అనేది జరుగుతుంది. ఇండియా టర్కీకి, పాకిస్తాన్ మధ్య ఎప్పటినుంచో స్నేహ సంబంధాలున్నాయి. అయితే ఇండియాతో కూడా కొంత బెటర్‌గానే ఉన్నాయి. కానీ 2019లో కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుని టర్కీ వ్యతిరేకించింది. కాశ్మీర్ విషయంలో టర్కీ పాకిస్తాన్ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. 2024లో టర్కీ నుంచి మన దేశానికి వస్తున్న డిఫెన్స్ దిగుమతులు ఏవైతే ఉన్నాయో ఆ దిగుమతులన్నింటినీ బ్లాంకెట్ బ్యాన్ అంటారు. బ్లాంకెట్ బ్యాన్ విధించింది. అంటే ఎటువంటి దిగుమతులు కూడా రాకూడదు. అట్లాగే టర్కీకి మనకి ట్రావెల్కి సంబంధించిన సంబంధాలు బాగున్నాయి. మన దేశం నుంచి టర్కీకి దాదాపు 2024లో తీసుకుంటే 3,30,000 మంది మన దేశం నుంచి టర్కీకి ట్రావెల్ ఆ ఇయర్లో వెళ్ళొచ్చారు. అట్లాగే టర్కీ నుంచి యాపిల్స్, మార్బుల్స్, కన్జ్యూమర్ గూడ్స్ ఇలాంటివి మనం దిగుమతులు చేసుకుంటాం. అట్లాగే టర్కీ కంపెనీలు కొన్ని మన దేశంలో పెట్టుబడులు పెట్టున్నాయి. ఇప్పుడు ఏం చేశారంటే, ఎప్పుడైతే టర్కీ పాకిస్తాన్కి డ్రోన్స్ సప్లై చేసింది, ఈ డ్రోన్స్ కూడా రకరకాల డ్రోన్స్, దాని మీద నేను సపరేట్ వీడియో కూడా చేశాను. ఈ డ్రోన్స్ దాదాపు 1000 డ్రోన్స్ని పాకిస్తాన్కి సప్లై చేసింది. మొత్తం టర్కీ షిప్మెంట్ అంటే డిఫెన్స్ షిప్మెంట్లో, అంటే టర్కీ అన్ని దేశాలు, ప్రపంచంలో అన్ని దేశాలకి డిఫెన్స్ షిప్మెంట్ పంపిస్తుంది కదా, అందులో దాదాపు 50% డిఫెన్స్ షిప్మెంట్ పాకిస్తాన్కే వెళ్తుంది. సో అంతగా పాకిస్తాన్కి టర్కీకి మధ్య డిఫెన్స్కి సంబంధించిన వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. ఉమ్మడిగా పాకిస్తాన్, టర్కీ కలిసి డ్రోన్స్ ప్రొడక్షన్ కూడా చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి లో కాస్ట్ వార్ఫేర్ అనేది పాకిస్తాన్ ఎంచుకుంటుంది. లో కాస్ట్ వార్ఫేర్ అంటే డ్రోన్స్ వాళ్ళకి పెద్ద ఖర్చు పడదు. అట్లాగే చైనీస్ నుంచి కూడా 80% టోటల్ పాకిస్తాన్ డిఫెన్స్ 80% చైనా ఎయిర్క్రాఫ్ట్ మీద, చైనా డిఫెన్స్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో అందుకని చైనావి కూడా తక్కువకి ఇస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రపంచంలో దేనైనా కాపీ కొట్టగలరు చైనా. ఫర్ ఎగ్జాంపుల్ S-400 డిఫెన్స్ సిస్టమ్ రష్యా నుంచి వస్తే దాన్ని చైనా రివర్స్ ఇంజనీరింగ్ పేరుతో దాన్ని కాపీ కొట్టి IQ-9 సిరీస్లో కొన్ని పాకిస్తాన్కి ఇచ్చింది. అలాగా ఈ టర్కీ డ్రోన్స్ని మన దేశం మీద పాకిస్తాన్ దాదాపు 400 డ్రోన్స్ ప్రయోగించింది. అంటే మన దేశ పౌరులను చంపడానికి, మన ఎయిర్ బేస్ల మీద అటాక్ చేయడానికి టర్కీ దోహదపడింది. అంటే భారతదేశ ప్రజల్ని చంపడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్కి, పాకిస్తాన్కి టర్కీ హెల్ప్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు టర్కీకి మనం హెల్ప్ చేయాలి అనేది ప్రతి ఇండియన్ కూడా కోపంతో రగిలిపోయారు. దాంతో 80% ట్రావెలర్సు ఈ యుద్ధం తర్వాత 80% ట్రావెలర్సు టర్కీకి వెళ్తున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. ట్రావెల్ ఏజెన్సీలు కూడా చాలా ఏజెన్సీలు, అంటే ట్రావోమింట్ కానీ, ఈజీ ట్రిప్ కానీ, పికు ట్రైల్ కానీ, ఇలాంటి అనేక ట్రావెల్ ఏజెన్సీలు కూడా క్యాన్సిల్ చేసేసారు. దానివల్ల వాళ్ళకి 3,000 నుంచి 4,000 కోట్ల ట్రావెల్ నుంచి వచ్చే ఆదాయం పడిపోయింది. అట్లాగే యాపిల్స్ టర్కీ నుంచి మనం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటాం. మన యాపిల్ దిగుమతిదారులు బ్యాన్ చేశారు దానికి బదులు మనం హిమాచల్ ప్రదేశ్ నుంచి, ఇరాన్ నుంచి యాపిల్స్ని దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాం.